ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే ఫలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యో సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదురా చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. జూలై మాసం వృషభ రాశి ఫలితాలు ఇప్పుడు గవ్వల పంచాంగంలో చూస్తున్నాను. ఈ రాశి వాళ్ళకి ఏమేమి వస్తుందో అనేది ఇప్పుడు మనకు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. జాయ్ అమ్మవారు అనుగ్రహం. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 పడ్డాయి. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ 7 దానివల్ల శమనంఖ్య చాలా అదృష్టము. శమనంఖ్య వల్ల వీళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలు, అద్భుతమైన కొన్ని వస్తువులు కొనబోతున్నారు. వాహనములు, పెద్ద పెద్ద వాహనములు, పెద్ద పెద్దవి వీళ్ళ పేరులో రాబోతున్నాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కృతికా నక్షత్రము 2 3 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజపూజిత 1, అవమానాలు 3. కాబట్టి ధనప్రాప్తి యోగంలో వీళ్ళకి అంత పెద్దగా లేదు, అంత డౌన్గా లేదు. ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఎంత పోరాడినా చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మరి వీళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే చదువులో మంచి విద్య, తెలివితేటలు, విదేశాల ప్రయాణము చాలా వరకు వెళ్ళే యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఆలోచన విధానము, స్థానము, పూజ, పునస్కారము, వెలుగు. మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే శత్రువులతో విజయం. అంటే ఎలాంటి శత్రువు అయినా కూడా ఆ శత్రువుల నుంచి మంచి విజయాన్ని పొందుతారు. మరి ఉద్యోగంలో కొన్ని బదిలీలు జరుగుతాయి. గవర్నమెంట్లో కొంత మార్పులు కొన్ని వస్తాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇక్కడి నుంచి ఏరే ఊరికి పోవటం, అక్కడి నుంచి ఏరే ఊరికి ఇక్కడ రావటం, ఇలాంటి కొన్ని మార్పులు, ప్రమోషన్ మార్పు, ట్రాన్స్ఫర్లు అలాంటి ఇలా జాతక యోగంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది. మరి ప్రైవేటు దాంట్లో వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ పార్ట్నర్స్ ఎక్కువగా ఉండకూడదు. పొత్తు వల్ల వీళ్ళకి చాలా నష్ట ప్రభావము. ఏదైనా సొంతం చేసుకోవాలి. వీళ్ళ దగ్గర ఉన్నది అంటే దాని గురించి వాళ్ళు కష్టపడాలి. లేకపోతే అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి పెట్టారనుకోండి, గోయిందార్పణం, అందువల్ల కలిసి రాదు. కాబట్టి నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి బండ్లు కానీ, నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా వాడకూడదు. బ్లాక్ వాడిన దానివల్ల వీళ్ళ మీద చెడు ఎఫెక్ట్ పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మొదటి రెండో వారం రోజున ఆరోగ్య సమస్య రాబోతుంది ఈ జూలై మాసమున. మరి విద్యార్థులకి మంచి విద్యా ఆలోచన వస్తుంది. రైతులకి, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి సినీ ఫీల్డ్లో కొన్ని అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని అవకాశాలు వాళ్ళకి బ్రేక్ అయిపోయిన దానివల్ల వాళ్ళ టాలెంట్ను బయటకు ఉపయోగించుకోకుండా ఎన్నో రోజులు పడిపోయిన వాళ్ళు ఇప్పుడు పైకి లేసే మార్గాలు కూడా రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమన్నా కూడా మీరు తొందరపాటు అనేది ఉండకూడదు. వాహనములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన గండం అనేది కనబడుతుంది. ఆ వాహనంలో అనేది కొంచెం
జాగ్రత్త పడినట్టుగైతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గము కలుస్తుంది. మరి కోర్టు కేసులు క్లీన్గా కావాల్సినవి కూడా దగ్గరికి వచ్చేసినాయి. వివాహము, పెళ్ళిళ్ళు, సంతానము అలాంటి విషయాలలో కొన్ని కార్యక్రమాలు కొన్ని లేటుగా కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా పెద్దవాళ్ళ మాట, పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేట్టుకైతే మీకు అష్ట ఔశ్వర్యం భాగ్యభోగ్యం కలుగుతుంది. సొంత డైరెక్షన్లో పోవద్దండి. ఏదైనా మనకి ఎంత తెలిసినా, మనకు తెలిసిన పెద్దవాళ్ళు, మనకు తెలిసిన గురువులు, మనకు తెలిసిన పెద్దవాళ్ళతోని మనం డైరెక్షన్ తీసుకొని వెళ్తేనే కలిసి వస్తుంది. మరి పరిహారంలో చూసుకుంటే అమ్మవారిని పూజాబలం చేయాలి, ఆరాధించాలి. ఏ అమ్మవారిని పూజించాలి? ఏ అమ్మవారినైనా సరే, అమ్మవారు కనకదుర్గ, కాళికాశక్తి, అమ్మవారు లక్ష్మీదేవత, లేకపోతే మహంకాళమ్మ, రేణుకా ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ, అలాంటిది కనకదుర్గ, ఎవరైనా సరే అమ్మవారిని మీరు పూజించాలి. లక్ష్మీ స్తోత్రం చదవాలి, కనకదార స్తోత్రం చదవండి. మీకు మంచి ఆరోగ్యము, మంచి తెలివి, మంచి ఉద్యోగము, మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా వర్తిస్తాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు కాక లేట్ అయిపోయి మానసికంగా మీరు బాధపడుతూ ఎదగలేని పరిస్థితిలో నమ్మిన వాళ్ళని మీకు మోసం చేసి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి, మీ కాలకాడికి వచ్చే టయాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఎక్కడైనా కానీ తొందరపాటు అనేది ఉండకూడదు. మరి మీ పేరు బలంలో చూసుకుంటే ఒక స్థాన చలనం అంటే ఇల్లు, బలువైన ఇల్లు ఒకటి కట్టుకోవటము, గవర్నమెంట్ నుంచి రావటము, మీ చేతుకుంట నుంచి ఒకటి కట్టుకోవటము, లేదు మీ పెద్దవాళ్ళ నుంచి రావటము, ఒక భూమి కానీ ఇల్లు కానీ మీ జాతకంలో కనబడుతుంది. అది మీరు ఇన్ని రోజులు మీరు రెంటు ఇంట్లో ఉండి ఎన్నో రోజుల నుంచి మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది. ఆ అవకాశం తప్పకుండా మీకు విజయవంతం అయ్యే మార్గం ఉంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉన్నారా? మీకు ఆరోగ్యంలో ఎలా జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ భార్య మీద, మీ పిల్లల మీద, మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద ఏమేమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీరు చేసే పనులు బట్టి ఏమేమి జరుగుతుందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి, లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి, మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమః శివాయ నమః.